వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అరకులో MRO ఆఫీస్ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వంట గ్యాస్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బారులుగా నిలిచారు. ముందుగా బుక్ చేసుకున్న సిలిండర్లు అందుతాయో అనే ఆందోళనలతో వారు నిరీక్షిస్తూ సరఫరాలో కొరత రాకుండా చూడాలని కోరారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొట్నూరు కొండబాబు, ఇద్దిపిల్లి నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు శ్రీ నక్క శ్రీధర్ హాజరై జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని జై జనసేన నినాదాలతో హోరెత్తారు. నాయకులు గ్రామాల వారీగా పార్టీని ముందుకు నడిపించేందుకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడగల గురునాయుడు, మండల ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో 2వ వార్డు జనసేన నాయకులు ఆధ్వర్యంలో తగరపు వలస అంబేద్కర్ విగ్రహం వద్ద 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణతో పాటు అధ్యక్షుడు నీరాపు శంకర్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించడమే పార్టీ లక్ష్యం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ వందరాణి వెంకటరమణ, PSCS డైరెక్టర్ నమ్మి సత్యరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించారు. ఓనూరు నుంచి గురువుకు కాలినడకన వెళ్లారు. అనంతరం రోడ్డు పనులు పరిశీలించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ వెంట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా అరకులో ఉన్న గ్రామదర్శిని మహిళలతో కలిసి దింసా నృత్యం చేశారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేశారు. This must be about 20 liters in there. Yes. So some 2.5 in there of this roughly will give 1 person. Okay, understand. 20 years back, 20 years back కట్టారు. మళ్ళీ తిరిగి 2 years back ఇంకా ఇచ్చేది. మా సమస్యకు పరిష్కారం జరగాలంటే కూర్చోబెట్టి నేను చేయించడానికే కదా ఇంత దూరం ఎవరు వచ్చారు. ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా. ఇప్పుడు దాకా మీరు చెప్పాలి కాదమ్మా. వినండి, ఫస్ట్ వినండి. మీరు ఓటేసిన ఎమ్మెల్యే ఈ రోజు దాకా ఈ గ్రామంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే రోడ్డు కూడా వేయించలేకపోయారు వాళ్ళు. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గర. గత రాష్ట్ర ముఖ్యమంత్రి, మన గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడ కదా. మీ దగ్గర ఉన్న సమస్యను చెప్పుకోవడానికి భయం వేస్తుంది కదా. ఆ భయాలను దాటి మేము ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం. ఇది మన కూటమి ప్రభుత్వాన్ని మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసినా వినటానికి ఉన్నాం మేము అందరం. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం. డోలీ మోతలతోటి గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు, ఆడపడుచులు వెళ్ళలేరు, ఒక బాధే కదమ్మా. ఈ రోజున 40 ఇళ్ళు ఉన్నాయి. 40 ఇళ్ళకి ₹1 కోటి పైన ఖర్చు పెట్టి 2 కోట్లు ఎంత అయింది దీనికి? దాదాపు ₹2 కోట్ల ఖర్చు పెట్టి రోడ్ వేసాం. అదే సిటీలో అయితే ఒక 2000 ఉంటే ఒక ఆ రోడ్డుకి సరిపోద్ది. కానీ ఇక్కడ అట్లా ఆలోచించలే.
సర్వే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు కూడా పంపించాం. మీకు అది కూడా తృప్తి లేదన్నారు కాబట్టి ఇప్పుడు స్టేట్ నుంచి పంపిస్తాం. ఇంతమంది మా మంత్రి గారు కూడా ఉన్నారు కదా. నేను సామాన్య భక్తులకు స్వామివారి దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆమె సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న అత్యంత వేడుకైన సింహాచలం చందనోత్సవం, వరాహ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది సుమారు 1.20 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భక్తులకు త్రాగునీరు, నీడ, క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు శ్రీశైలం ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అధికారులు వారిని దర్శనానికి తీసుకువెళ్లారు. దర్శనంలో భాగంగా గవర్నర్ దంపతులు ఆలయంలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలోనూ పాల్గొన్నారు. దర్శనం తర్వాత ఆలయ ఈవో గవర్నర్ దంపతులకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే వారిని శేష వస్త్రంతో సత్కరించి ఆలయ జ్ఞాపికను బహుకరించారు. మచిలీపట్నంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయం ఉండగా పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు. పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు సమాధానమిచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు. నా ఇంటికి వచ్చావు పెట్టి తోస్తావా? ఎట్టొస్తావు సార్, ఏమన్నావు నీకు తొయ్యకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయ. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్రదు? ఎవరిని మాట్లాడినాం మీ ఇష్టం వచ్చినట్టు చాలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. మన్రేగా పథకాన్ని ప్రధాని మోడీ భ్రష్టు పట్టించారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెదురుపాలెంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరమని చెప్పారు. చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేశారని తెలిపారు. కొత్త నిబంధనలు పెట్టి ఉపాధి పనికి
ఇబ్బందులు తెచ్చారన్నారు. ఇప్పుడు ఏకంగా మన్రేగా చట్టాన్ని రద్దు చేశారని తెలిపారు. బీబీజీ రామ్జీ అని పనికిరాని చట్టం తెచ్చారని పేర్కొన్నారు. మోడీ తెచ్చిన కొత్త చట్టం రాష్ట్రానికి భారంగా మారిందని షర్మిల విమర్శించారు. మిమ్మల్ని నమ్ముకొని మీ మీద హోప్స్ తో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మీ దగ్గరకు రావడం జరిగింది. మీరు మంచి మనసుతో రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ గ్రామానికి కార్యక్రమాలు చేయవలసిందిగా మనవి. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరడమైనది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి గ్రామాలలో పని ఉండాలి, పని కల్పించాలి, పని లేక వలసలు వెళ్లిపోతున్నారు, భార్య బిడ్డల్ని వదిలి వెళ్లే పరిస్థితి ఉండకూడదు, ఉపాధినివ్వాలి, దాని ద్వారా నిరుద్యోగమైన వలసలైనా తగ్గించాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకమే ఈ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పని. ఈ పథకం వచ్చినాకనే వలసలు తగ్గినాయి. ఎందుకంటే కనీసం 100 రోజుల పాటు పని కల్పిస్తుంది ప్రభుత్వం, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా నడిచిన ఈ పథకము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకం మొదలు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఎంత బాగా నడిపారంటే ఈ పథకాన్ని, ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు ఉపాధి పనికి రావటానికి. ఆ రోజుల్లో మజ్జిగ, మంచినీళ్లు ఇచ్చేవారు, రస్నా కూడా ఇచ్చేవారట. ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్లకు ఇలా ప్రతిరోజు టెంట్ వేసి మెడికల్ కిట్ ఏదైనా కావాలంటే అది కూడా ఇచ్చేవాళ్ళంట. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆడవాళ్లు, అయ్యా మేము మగవాళ్ళు చేసినంత పని చెయ్యలేకపోయినా మా శ్రమంతా పెట్టి చేస్తుందేమో కూడా భయం వేస్తుంది మాకు. అందుకే ఈరోజు గ్రామాలలో మేము తిరుగుతున్నాం. ఈ పథకం మీద అవగాహన పెంచితే ఈ పథకానికి ఏ లోటు రాకుండా, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బాగా జరిగిందో అంత బాగా జరగాలని డిమాండ్ చేస్తూనే ఈ పథకానికి రక్షణ కోసమే మేము తిరుగుతున్నాం. మీ అందరూ కూడా ఉపాధి హామీ పనిలో ఉన్న సమస్యలేమిటో మీరు మాట్లాడాలి. తిరుమలలో శ్రీవారిని మాజీ మంత్రి విడుదల రజని దర్శించుకున్నారు. అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మలాది విష్ణు కూడా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. निर्मला क्षेत्र में राजनीतिक भाषण आपत्तिजनक बिल बनाकर उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्यवाही की जाएगी. ओम नमो वेंकटेशाय. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో ప్రయాణిస్తున్న బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో సుమారు 15 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో 5గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. విజయనగరం జిల్లా జాంబి మండలం చింతాడ గ్రామానికి చెందిన కూలీలు రైల్వే కాంట్రాక్టు పనుల నిమిత్తం అరకు ప్రాంతానికి వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అనంతగిరి మండలం తుమ్మలవలస గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న బోలెరో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఘాట్ రోడ్ వాహనాలతో కిటకిటలాడుతోంది. వాహనాలు పాదయాత్రగా వస్తున్న భక్తుల రద్దీ కారణంగా ఘాట్ రోడ్డులో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీతో దృష్టిలో ఉంచుకుని అధికారులు ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందజేశారు. గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని విద్యార్థులు తెలిపారు. తమ పిల్లలు గోల్డ్ మెడల్స్ అందుకోవడం చూసి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నర్ సార్గా మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నర్ సార్గా ఇలా గోల్డ్ మెడల్ తీసుకుంటానని. చాలా థ్యాంక్ యూ చెప్పొచ్చు యూనివర్సిటీ వాళ్ళకి. నా పేరు శ్రీషిత. పెద్దయ్య గారి వసుగోవర్ధన్ రెడ్డి సార్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ పేరు మీద నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. సో ఇప్పుడు గవర్నర్ చేతి మీద గోల్డ్ మెడల్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గవర్నర్ చేతి మీదుగా చాలా ఇయర్స్ తర్వాత గవర్నర్ చేతి మీదుగా ఇచ్చారు గోల్డ్ మెడల్. సో దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నా పేరు షేక్ ఫసియా బేగం సార్. నేను ఎంఎస్సీ ఫిజిక్స్లో 11th బ్యాచ్లో గోల్డ్ మెడల్స్ లాగా గవర్నర్ గారి చేత తీసుకున్నాను. ప్రస్తుతానికి నేను 4th ఇయర్ PhD చేస్తున్నాను యోగి వేమన యూనివర్సిటీలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో. అండ్ మై సూపర్వైజర్ పేరు వచ్చేసి ప్రొఫెసర్ వై నజీర్ అహ్మద్ సార్. అండ్ ఈ గోల్డ్ మెడల్ రావడం వల్లనే మేము ఇన్స్పైర్ ఫెలోషిప్కి అప్లై చేయడం అనేది జరిగింది. దానివల్ల మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంది PhD చేయడానికి. అండ్ ఫర్దర్ కూడా మేము బాగా ప్రౌడ్ ఫీల్ చేయించాలనుకుంటున్నాం మా పేరెంట్స్ని ఫర్దర్ PhD కంప్లీట్ చేసి. నా పేరు హరినారాయణ. మన యూనివర్సిటీ కాన్వకేషన్కి వచ్చాను. ఆనరీ డాక్టరేట్ నాకు ఇచ్చారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ కాన్వకేషన్. అండ్ చిన్నప్పటి నుంచి యోగి వేమన గురించి మేము చదువుకున్నాం. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఆయన పేరుతో యూనివర్సిటీ రావడం చాలా సంతోషంగా ఉంది. యూనివర్సిటీ కూడా బాగా చేస్తుంది. స్టేట్ యూనివర్సిటీలో మంచి పేరుంది. ఇంకా బాగా అవ్వాలని ఏ విధంగా సహాయం చేయగలమో చేద్దామని అనుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నేపథ్యంలో అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. వెంకటాపురం బైరోడ్ మీదుగా కన్నడ భక్తులు పాదయాత్ర చేసుకుంటూ గోసాయిగుట్ట, పెద్ద చెరువు, భీముని కొలను మీదుగా కైలాస ద్వారం చేరుకుని అక్కడ నుంచి పాదయాత్ర చేసుకుని కన్నడ భక్తులు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. విజయనగరంలో గ్యాస్ సరఫరా నిలిపివేస్తే హోటల్ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో హోటల్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జిల్లాలో సుమారు 70,000 మంది ఈ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కనీసం 50% గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వాలను కోరారు. సమస్య పరిష్కారానికి ఈ నెల 19న ఒంగోలులో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఆ డేట్ లోపు అమౌంట్ కట్టేసి విడిపించుకునే వాళ్ళకి ఇచ్చారు సిలిండర్స్. అది అన్ని కంపెనీలు జరిగేవి. అయితే ఇండియన్ గ్యాస్ కి వచ్చి ఒక 2 days ఎక్స్ట్రా ఇచ్చారు. HP గ్యాస్ వచ్చి 3 days బిఫోర్ గానే క్లోజ్ చేశారు స్టాక్ రిలీజ్ చేసి విడిపించడానికి. ఆ ఇష్యూ వల్ల ఏమైందంటే వీళ్ళు కొంతమంది ఫైనాన్షియల్ గా కూడా ఆల్రెడీ మీరు జేసీ కూడా కన్సల్ట్ చేయడం జరిగింది సార్. దాని ఏమైనా ప్రాబ్లం రెక్టిఫై అయిందా ఏంటి పరిస్థితి? అంటే మా వర్క్ అయితే మాకు దానితో సర్వంతో మాకు ఇబ్బంది ఉండదు. మాకు ఎందుకంటే ఓన్లీ మీరు చెప్పేది ఓన్లీ డొమెస్టిక్. కమర్షియల్ వచ్చేసరికి మా బుకింగ్ అదే ఉండదండి. వాళ్ళు మాకు రోజు ఎన్ని కావాలో వాళ్ళు తెచ్చేసి వెళ్ళిపోతారు. జనరల్ గా మా బుకింగ్ ఉండదు. డిమాండ్ సప్లై ఎట్లా ఉంది సార్? ఆ వ్యత్యాసం అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రోజు ఇదే పరిస్థితి. ఇంకా ఆల్రెడీ పరిస్థితి అయితే మాత్రం ఆల్మోస్ట్ 90% వరకు ఎండ్ అయిపోయిందండి. HP గ్యాస్ వాళ్ళు అయితే మాత్రం మరి మేము సిలిండర్స్ ఇవ్వలేమని చెప్పేశారు.
ఉన్నది ఇంకా ఇండియన్ గ్యాస్, అది కూడా వాళ్ళ కస్టమర్కి ఇస్తున్నారు తప్పించి తక్కువ వాళ్ళు ఇవ్వరండి వాళ్ళు. ఆన్లైన్ సర్వీసెస్ మీద ఎట్లా ఉండొచ్చు? అయితే రాష్ట్రం మొత్తంలోనే మనం మామూలుగా ఆలోచించుకుంటే దగ్గర 8 నుంచి ఒక 10 లక్షల మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉన్నదండి. ఎందుకంటే మాకు గ్యాస్ లేకపోతే మేము ఏమీ చేయలేము. ఒక దోశ మాసం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వచ్చే 3,000కి కర్రలు దొరికేది ఈ రోజు 8,000, 7,000 రూపాయలకి పెంచేశారండి. ఇవి అన్నీ మాకు సమస్యలు ఉన్నాయి. అయినా మేము రేట్లు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంచరిస్తున్న పెద్దపులి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. శంఖవరం మండలం రాజవరం మాసంపల్లి మధ్య సరుగుడు తోటలో పులిని బంధించేందుకు అటవీశాఖ ఇనుప డ్రాప్ కేజీలు ఏర్పాటు చేసింది. అదే సమయంలో జీ కొత్తపల్లి వద్ద రహదారి దాటిన పెద్దపులి స్కూల్ బస్సులో వెళ్తున్న విద్యార్థులకు కనిపించడంతో ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం జీ కొత్తపల్లి అచ్చంపేట ప్రాంతాల మధ్య అరటి తోటల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. ట్రాప్ పాయింట్ల వద్ద పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజలకు అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రగడ మహేష్, గౌరంపేట పంచాయతీ మాసంపల్లి గ్రామం నుంచి మాట్లాడడం జరుగుతుంది. రాజవరం మాసంపల్లి గ్రామం నుంచి మాట్లాడడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా పులి భయంతో ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. అదేవిధంగా రాత్రి తాడువై గ్రామంలో రావడం, తాడువై గ్రామంలో దూడపై దాడి చేసి అటు నుంచి ఇలాగా మాసంపల్లి బౌరోగ మీద నుంచి మాసంపల్లి మీదుగా వచ్చి ఇందాక పొద్దున్న 10:30 ప్రాంతానికి తొంట నాగమణి గారి సేలోంచి రోడ్డు దాటడం జరిగింది. మేము కళ్ళారా చూసాం. చాలా భయాందోళనతో మేము ఆందోళనతో పరుగులు తీసాం. పులి దాటి ఇలాగ రాజవరానికి వైపుగా రావడం జరిగింది. దాని తోడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలర్ట్ అయ్యి కూడానే పులిని ఎక్కడుందో దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన శ్రీశైలం నుంచి కూడా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహిళలు బాలికల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్భయ ఫండ్ కింద దేశవ్యాప్తంగా 10 జిల్లాలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. యూపీలోని వారణాసి రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. 3.53 కోట్ల విలువైన 2 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. పోలీసులు 2 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నుంచి బంగ్లాదేశ్కు, ఆఫ్రికా నుంచి బంగ్లాదేశ్కు, అక్కడి నుంచి ఇండియాలోకి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తించారు. దీనిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. हमका आज यूपी पुलिस का एक बढ़िया सफलता मिला. एक इंफॉर्मेशन के साथ इधर बनारस का जीआरपी एंड आरपीएफ दोनों ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్ వేదికగా జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న కొన్ని అంతర్జాతీయ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలు బొమ్మగా మారుతోందని ప్రధాని ఆరోపించారు. आज मैं सिलचर से असम को सावधान सतर्क भी करना चाहता हूं. आपने कांग्रेस को असम से बाहर किया. आज देश का हर राज्य कांग्रेस को सबक सिखा रहा है. कांग्रेस एक के बाद एक चुनाव हार रही है. अब निकट भविष्य में कांग्रेस खुद के पराजय के इतिहास की सेंचुरी मारने वाला है. हार की हताशा से भरी कांग्रेस ने देश के खिलाफ ही मोर्चा खोल दिया है.
कांग्रेस के नेता देश को बदनाम करने में जुट गए हैं। आपने देखा है दिल्ली में इतनी बड़ी एआई समिट हुई। आज पूरी दुनिया जब आर्टिफिशियल इंटेलिजेंस एआई को लेकर बहुत ही उत्सुक है, दिल्ली में सफलतापूर्वक विश्व की एक नई आशा पैदा करने वाला एआई समिट हुआ। दुनिया भर के नेता, दुनिया भर की टेक्नोलॉजी कंपनियां ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని మెరుగుపరిచే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 22,860 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న షిలాంగ్ సిల్చార్ కారిడార్కు భూమి పూజ చేశారు. 166 కిలోమీటర్ల మేర సాగే ఈ గ్రీన్ ఫీల్డ్ 4 లేన్ హై స్పీడ్ కారిడార్ పూర్తయితే గౌహతి నుంచి సిల్చార్ మధ్య ప్రయాణం సమయం ప్రస్తుతం ఉన్న 8.5 గంటల నుండి కేవలం 5 గంటలకు తగ్గుతుంది. ఇదే విధంగా ప్రధాని మోదీ సిల్చార్లోని NH306 పై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు భూమి పూజ చేశారు. కరీంగంజ్ జిల్లాలోని పత్తర్కండి వద్ద కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అస్సాంలో వ్యవసాయ విద్య పరిశోధనలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.